ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. పొటాటో చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. కానీ బయట కొనుక్కునేవి అంత హైజీన్ కాదు కదండి. సో అందుకే నేను పొటాటో చిప్స్ 1 year వరకు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకునేలాగా ట్రై చేశానండి. ఒక్కసారి ఒక లుక్ వేసి ట్రై చేసి చూడండి. నేను ఒక 1 kg పొటాటోస్ తీసుకున్నానండి, పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను చూపిస్తున్నాను చూసారా, స్లైసర్ బ్లేడ్ వచ్చింది అయితే మనకి చాలా థిన్గా వస్తాయండి స్లైసెస్. వితౌట్ బ్లేడ్ అయితే కనుక స్లైసెస్ కొద్దిగా లావుగా వస్తాయి, అంత బాగుండవు అని నా ఫీలింగ్. సో అందుకే నేను ఇట్లా బ్లేడ్ వచ్చిందే ట్రై చేశాను. చూసారా ఎంత థిన్గా వచ్చినాయో. వాటన్నిటిని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె నిండా వాటర్ పెట్టుకున్నాను. ఒక 10 చిల్లీస్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ కూడా వేసి బాగా బాయిల్ అయినాక ఇందాక మనం తీసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదండి, పొటాటో స్లైసెస్, అందులో వేసుకుని ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2 minutes అట్లా అవి ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి, ఇట్లా పట్టుకుంటే విరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు తీసేసి స్ట్రైన్ చేసేసుకోవడమేనండి. స్ట్రైన్ చేసేసుకొని వాటర్ అంతా కొద్దిగా స్ట్రైన్ అయినాక ఇవి వెంటనే ఆరపెట్టేసుకోవాలండి, లేదా అంటుకుపోతాయి. స్ట్రైన్ చేసేసుకుని వాటర్ అంతా స్ట్రైన్ అయినాక ఎండలో మార్నింగ్ అట్లా పెట్టుకుంటే ఈవినింగ్కి డ్రై అయిపోతాయండి. ఆ డ్రై అయిపోయినవన్నీ మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 year వరకు ఉంటాయి. కావాల్సినప్పుడల్లా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్కటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. చూసారా ఈవినింగ్కి ఎండిపోయినవి. సో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని కావాల్సినప్పుడల్లా వడియాల్లాగా ఫ్రై చేసుకోవడమేనండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.